బ్రేకింగ్ చూస్తున్నాము. శ్రీవారి లడ్డు తయారీకి జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి సరఫరా వెనుక పెద్ద సిండికేట్ ఉందా? నెయ్యి సరఫరాలో భారీ గోల్మాల్ జరిగిందా? నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ సంస్థ వెనుక అనేక ఉపసంస్థలు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ వ్యవహారంలో తెర వెనుక సిండికేట్ దందా నడుస్తుందని అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏఆర్ డైరీ కాంట్రాక్టు సంబంధించి టెండర్ల దగ్గర నుంచి నెయ్యి సరఫరా వరకు భారీగా గోల్మాల్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఏఆర్ డైరీ తమిళనాడులోని దుండిగల్లో ఉంది. తిరుమల దుండిగల్ మధ్య 500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే జూన్ 12 చూసుకుందాం. జూన్ 12 నుంచి జూలై 12 ఈ మధ్య ఆ సంస్థ పేరిట మొత్తం 8 ట్యాంకుల నెయ్యి అయితే తిరుమలకు చేరింది. 4 వేరువేరు నంబర్లు ఉన్న ట్యాంకర్ల ద్వారా నెయ్యి సరఫరా అయింది. వాటిలో చూసుకుంటే 4 ట్యాంకర్ల నెయ్యి కల్తీ జరిగినట్లుగా తెలుస్తోంది. వాటిలోని ఒక ట్యాంకర్ నెల్లూరు జిల్లాకు చెందిన వైష్ణవి డైరీ పేరిట ఉండటం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఏఆర్ డైరీ పంపిన 8 ట్యాంకుల నెయ్యిలో ఒక ట్యాంకర్తో మొత్తం 3 ట్రిప్పుల నెయ్యి తిరుమలకు వచ్చింది. తమిళనాడు రిజిస్ట్రేషన్తో ఉన్న ఈ ట్యాంకర్ 48 గంటల వ్యవధిలో 2 ట్రిప్పులు వేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జూలై 4న ఆ ట్యాంకర్ ద్వారా వచ్చిన నెయ్యి పరీక్షలు పాస్ అయి వాడడానికి వెళ్ళింది. అదే నంబర్ గల ట్యాంక్ మళ్ళీ 6వ తేదీన ఇంకొకసారి వచ్చింది. 500 కిలోమీటర్లు వెళ్ళి క్లీనింగ్ రీఫిల్లింగ్ చేసుకుని రావడానికి 12 నుంచి 16 గంటల సమయం పడుతుంది దాదాపు. మరి అంత తొందరగా ఎలా వచ్చిందనేది ఆ 7 కొండల వాడికి తెలియాలి. తిరుమల కొండపైకి నెయ్యి ట్యాంకర్ వస్తే అన్లోడ్ చేసి తిరిగి వెళ్ళడానికి కనీసం 1 రోజు నుంచి 3 రోజుల సమయం పడుతుంది. మరి ఆ ట్యాంకర్ 2 రోజుల్లోనే 2 ట్రిప్లు ఎలా వేసింది? అయితే నెయ్యి సరఫరా బాధ్యతను ఏఆర్ డైరీ సబ్ కాంట్రాక్ట్ కింద వైష్ణవి డైరీకి అప్పగించిందా అనే సందేహం కూడా కలుగుతుంది. నాటి టీటీడీ ప్రభుత్వ పెద్దలకు ముందే తెలిసిందా ఈ విషయం? అతి తక్కువ ధరకు సరఫరా చేస్తామన్నా కూడా అంగీకరించడం వెనుక ఏం జరిగింది? రివర్స్ టెండరింగ్ ద్వారా అప్పటిదాకా ఉన్న నందినిని తొలగించి కొత్త వాటిని తేవడం వెనుక మతలబేంటి? లడ్డు నాణ్యత తగ్గిందని ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకపోవడం వెనుక అసలు కహాని ఏంటి? ఇవన్నీ ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నలుగా మిగిలిపోయాయి. మరో బ్రేకింగ్ చూస్తున్నాము. జగన్ డిక్లరేషన్ విషయంలో బీజేపీ నేతలు టీటీడీ ఈవోను కలవనున్నారు. డిక్లరేషన్ ఇవ్వకపోతే తిరుమలలో అడుగు పెట్టనియొద్దని కోరనున్నారు. అయితే ఇప్పటికే సాధు పరిషత్ సభ్యులు తిరుపతి చేరుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఇవ్వాలంటూ ఏదైతే బీజేపీతో పాటు సాధు పరిషత్ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. బీజేపీ నాయకులు ఇప్పటికీ వారికి అపాయింట్మెంట్ ఇవో ఇచ్చారు. దానికి సంబంధించి డిక్లరేషన్ ఏ విధంగా ఉంటుంది, డిక్లరేషన్ హిందువులు నాన్ హిందూస్ డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. యాజ్ ఫర్ రూల్ 136 టీటీడీ రూల్స్ అండర్ యాక్ట్ 30/1987 ఇష్యూడ్ వైడ్ GOMS నెంబర్ 311 రెవెన్యూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ 9/4/1990లో ఈ జీవో వచ్చింది. దీని ప్రకారం ఖచ్చితంగా ఎండోమెంట్ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా నాన్ హిందూ అయిన ఎవరైనా సరే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తే ఖచ్చితంగా తాను ఏదైతే ఐ బిలాంగ్స్ టు హౌఎవర్ ఐ ఫెయిత్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర అండ్ రెవరెన్స్ టు హిమ్ అండ్ హిజ్ వర్షిప్ I may be permitted to enter the temple and have darshan of the Lord. నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది. నమ్మకం ఉండడం వల్లే నేను స్వామివారి దర్శనానికి వెళ్తున్నాను అంటూ ఒక సిగ్నేచర్ చేసిన తర్వాతనే లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి. లోపలికి ఏదైతే ఈ డిక్లరేషన్ మీదనే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సంతకం పెట్టాలంటూ బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం వీరంతా ఏదైతే ఈవోను కలిసి డిక్లరేషన్ మీద ఖచ్చితంగా సంతకం పెట్టించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో సీనియర్ నాయకుడు డాక్టర్ శ్రీహరి గారు
ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రీహరి గారు, అసలు మీరు ఈ డిక్లరేషన్ గతంలో చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చాడు, ముఖ్యమంత్రిగా 5-6 సార్లు వచ్చాడు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వచ్చాడు, పాదయాత్ర ముగిసిన తర్వాత వచ్చాడు. ఇంతకుముందు ఎప్పుడైనా డిక్లరేషన్ ఇచ్చాడా? మనందరికి కూడా తెలుసు, హిందూ యాక్ట్ ప్రకారం 136 జీవో ప్రకారం ఎవరైనా హిందూయేతరులు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సంతకం చేసి పోవాలి. అలా సంతకం చేయలేదంటే వాళ్ళు టీటీడీని అతిక్రమించినట్టే. కాబట్టి మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని అతిక్రమించా వాళ్ళు దైవ దర్శనం చేసుకున్నారు. కానీ అలా సంతకం చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంది. పెద్ద పెద్ద వాళ్ళే వచ్చినప్పుడు, అంతమంది సోనియా గాంధీ గారిని ఇతర అందరూ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా సంతకాలు చేసే లోపల ప్రవేశించారు. కాబట్టి రేపు రాబోయే రోజు మా పార్టీ అధ్యక్షురాలు చెప్పారు, ఖచ్చితంగా సంతకం చేసిన తర్వాత దేవుడి దగ్గర దర్శనానికి పోవాలి. ఎందుకంటే ఆయన కూడా హిందూయేతర పద్ధతులను పాటిస్తున్నాడు. ఈరోజు చూస్తే మనం లడ్డులు, ఆ టెండర్లు అయితేనేమి ఇవన్నీ కూడా మార్చేసి ఈరోజు అక్రమాలు ఆ రోజే మొదలుపెట్టారు. యాక్చువల్గా టెండర్ల మార్పు ప్రకారం మనం చూసినట్లే దగ్గర 3 సంవత్సరాలు ఎవరైతే చేస్తుంటారో మనకి డైరీ వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఉంటుంది. దాన్ని అలా కాకుండా 1 సంవత్సరానికి మార్చేశారు. అట్లాగే ఎవరైతే టర్న్ ఓవర్ 250 కోట్లు సంవత్సరానికి ఉంటుందో 3 సంవత్సరాలు కంటిన్యూ, దాంట్లో 1 సంవత్సరం ఖచ్చితంగా ఉండాలి. అలా కాకుండా 150 కోట్లకు మార్చారు. అట్లా ఎవరైతే 8 టన్నులు నెయ్యిని ఉత్పత్తి చేస్తారో వాళ్ళ అవసరాలు పోంగా ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మాత్రం పర్మిషన్. ఇవన్నీ ఓకే. ఫస్ట్ రేపు ఎల్లుండి శనివారం రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. ఆ రోజు మీరు డిక్లరేషన్ మీద సంతకం చేయకపోతే ఏం చేయబోతున్నారు? తప్పకుండా మా పార్టీ అధ్యక్షురాలు చెప్పారు, ముందుగానే చెప్పారు అక్కడ. ఇప్పుడు మా భానుప్రకాష్ రెడ్డి గారు కూడా మేమంతా కూడా చెప్తున్నాం, బీజేపీ కార్యకర్తలుగా నాయకులుగా ఎవరైతే హిందువుల ధర్మం ప్రకారం మనం తిరుమల వెంకటేశ్వర దేవుని దర్శించుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీని మీద డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. అలా కాకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అల్లిపిరి గేటు దగ్గర ఏదైతే గరుడ దగ్గరే మేమందరం కూడా ఆపి ఆయన సంతకం చేసిన తర్వాతనే మేమందరం కూడా లోపలికి వెళ్ళాం. ఎందుకంటే మాది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ దీని గురించి ఒక ప్రత్యాతాపంగా వాళ్ళందరూ కూడా తప్పు జరిగింది, దీన్ని సరిదిద్దుకోండి అని చెప్తున్నారు. మీరు అలా కాకుండా అందరి మీద శాపనార్థాలు పెడుతూ మీ ఇష్టం వచ్చినట్లుగా రేపు మళ్ళీ దర్శనాలు చేసుకుంటాం అంటే పాపం చేశారా మీరు? ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వస్తున్నారంటే పాపం చేసిన తర్వాత దాని ప్రక్షాళన కోసం మీరు వస్తున్నారని చెప్పని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు పాపం చేసిన వాళ్ళు వచ్చి మనం దైవ దర్శనం చేసుకుని ఆయన దగ్గర ఆ మొక్కులు తీర్చుకుంటాం. మీరు ఈరోజు వస్తున్నారంటే ఖచ్చితంగా తప్పు చేసిన తర్వాత దాన్ని తప్పు సరిదిద్దుకోవడానికి ఈరోజు మొక్కులకు వస్తున్నారని భావిస్తున్నారు. కాబట్టి మీరు వచ్చినప్పుడు తప్పకుండా 136 ప్రకారం సంతకం పెట్టాల్సిందని చెప్పని భారతీయ జనతా పార్టీ కోరుకుంటాం. బీజేపీ సీనియర్ నాయకుడు రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. మీరు చెప్పండి, అసలు దీని మీద మీరు ఎలాంటి సంతకం పెట్టకపోతే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సంతకం పెట్టకపోతే అలిపిరిలో నిలిపేస్తాం, గరుతు మంత్రుల దగ్గర నిలిపేస్తాం. గరుతు మంత్రుల దగ్గర దాటి ఒక అడుగు కూడా పెట్టనివ్వు. ఏందండి, ఎందుకు సంతకం పెట్టడు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ ఇది జరిగింది, నీ హుకుము నీవంతా. ఇప్పుడైతే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈరోజు కోట్లాది మంది హిందువులకు సంతకం పెట్టే ముందు హిందువులకు క్షమాపణ చెప్పాలి. గోవిందుడికి భక్తులకు క్షమాపణ చెప్పిన తర్వాత, నా వల్ల అపచారం జరిగిందని చెప్పిన తర్వాత మాత్రమే మేము జగన్మోహన్ రెడ్డిని అనుమతిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తాం. అంటే వైసీపీ నాయకులు అంటున్నారు, ఎందుకు డిక్లరేషన్? మాకు దేవుడి మీద నమ్మకం ఉంది, మా నాయకుడికి మేము ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి? గతంలో ఎప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. మా నాయకుడు డిక్లరేషన్ ఇచ్చే పరిస్థితి లేదు, మీరేం చేస్తారో చేసుకోండి. మీ నాయకుడి కోసం గుడి కట్టలేదు, ఇది హిందువుల గుడి. హిందూ సాంప్రదాయాలను గౌరవించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దీని మీద సంతకం చేసిన తర్వాత మాత్రమే మేము అనుమతిస్తాం, లేకపోతే అలిపిరి దగ్గర అడ్డుకుంటాం. ఈ యాక్ట్ ప్రకారం ఏదైతే ఈ యాక్ట్ ప్రకారము అన్య మతస్థుడు గుళ్ళేకి సంతకం పెట్టకుండా వెళ్తే న్యాయస్థాన పరంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? యాక్ట్ 30 ఆఫ్ టీటీడీ ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారము రూల్ నెంబర్ 136 ప్రకారం ఎవరైతే అన్య మతస్థుడు తిరుమలకు చేరుకుంటారో, శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకునేటువంటి క్రమంలో ఖచ్చితంగా తనకు శ్రీవారిపై తిరుమల ఆచారాలపై విశ్వాసం ఉందనేటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలనేటువంటి నియమం ఉంది. ఆ నియమాన్ని అనుసరించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారి దర్శనానికి వెళ్ళాడు అనుకోండి, మీరు ఏమైనా న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా అన్న విషయాన్ని నేను ఖచ్చితంగా న్యాయ సమ్మతం కానటువంటి చర్య ఇది. ఇప్పటికే వేదనతో ఉన్నటువంటి హిందువులను, శ్రీవారి భక్తులను తీవ్ర మనోవేదనకు గురి చేసి కాకుండా తిరుమలపై జరుగుతున్నటువంటి ఒక దాడి ఒక దండయాత్రలా ఉంది. హిందువులను రెచ్చగొట్టేటువంటి ఉద్దేశంతో తప్ప శ్రీవారిపైన అతనికి భక్తి విశ్వాసాలు లేదు. నాటకీయ పరిణామాలతో తాడేపల్లి నుంచి తిరుమలకు రావడం ఏదైతే ఉందో హిందువులను రెచ్చగొట్టడం తప్ప మరొకటి కానే కాదు. ఇప్పటికే తాను తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదం అపచారం జరిగిందనేటువంటి బాధలో, క్షోభలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. ఒకవేళ అలా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రయత్నం కానీ చేస్తే అలిపిరి వద్దే శ్రీవారి భక్తులతో కలిసి బీజేపీ అడ్డుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. రెచ్చగొట్టడానికి వస్తున్నారంటారా? రెచ్చగొట్టడం ఎలా అవుతుంది? ఖచ్చితంగా ఇప్పటికే
తన ప్రభుత్వంలో ఏర్పాటు కాబట్టేటువంటి టీటీడీ పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా తిరుమల పవిత్ర శ్రీవారి లడ్డులకు అవసరమైనటువంటి నెయ్యిని కల్తీ చేయడం, దాంట్లో ఇతర నిషేధిత వస్తువులు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఇవాళ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ధృవీకరించడం జరిగింది. దీని కారణంగా పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది. స్వామివారి భక్తులు కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనటువంటి క్రమంలో ఇప్పటికిప్పుడు, గతంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఎప్పుడు రానటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు తిరుమల శ్రీవారి దర్శనానికి రావాల్సినటువంటి అగత్యం ఏముందని ఖచ్చితంగా ఇది దండయాత్ర, హిందువులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదని మేము హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు దేవాలయ సందర్శనకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే అవసరమైతే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము. అన్య మతస్థుడు ఎవరైనా దేవాలయ సందర్శనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలనే నియమం ఉంది. ఆ నియమాన్ని పాటించకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చట్టంలో ఉంది. దీని ప్రకారమే ఖచ్చితంగా తాము న్యాయ పోరాటం కూడా చేస్తామని బీజేపీ శ్రేణులు అంటున్నారు. మరోవైపు రేపు జగన్మోహన్ రెడ్డి వెంట అతను డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతే తాము ఆ డిక్లరేషన్ పారాన్ని వెనక్కు తీసుకుని వెళ్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఈవోను కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈవో ఎలాంటి సమాధానం ఇచ్చాడన్న అంశం మీద వీరు మాట్లాడతారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.